హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది ఎగ్స్‌తో సింపుల్‌గా ఒక ఫ్రై చూపిస్తానండి. అది ఎలా అంటే ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ అయినా ఆయిల్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఆయిల్ పడితేనే బాగుంటుంది. అది కాగినాక కొంచెం జీలకర్ర, దాంతోపాటు కొంచెం ఆవాలు, ఒక హాఫ్ స్పూన్ మన తాలింపు గింజల స్పూన్ ఉంటుంది కదా, వాటిలతో. ఈ శనగపప్పు మినపప్పు అన్నవి మీ ఆప్షనల్. నేనైతే ఒక్క శనగపప్పు మాత్రమే వేసాను. నేను చూపిస్తున్న వెల్లుల్లిపాయ ఉంది కదా ఫుల్, ఇదంతా ఈ కూరలోకి సరిపోతుందన్నమాట. ఇది ఒక పెద్ద ఉల్లిపాయ, దీన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని నూనెలో వేయించుకుంటూ ఉంటాము. ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి, అదే చాలా ఇంపార్టెంట్, అదే టైం టేకింగ్ ఈ కర్రీలో. అంతే. ఇవి ఇలా వేగుతూ ఉండగా వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు తీసుకోండి. నేనైతే ఏం చేస్తానంటే నా దగ్గర ఇలా చిన్న చాపర్ ఉంటుందండి. ఇది మొత్తం పొట్టు తీయకుండా వెల్లుల్లిపాయలు దాంట్లో వేసేసి ఇట్లా వన్స్ ఒకటి లేదా 2 సార్లు ఇట్లా పుల్ చేయంగానే వాటికి ఉన్న పీల్స్ చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. అందుకని నేను ఫస్ట్ అవి వేసుకొని ఈ పీల్స్ అన్నీ తీసేసి పక్కన పెట్టేసుకుంటాను. పక్కన పెట్టేసుకున్న తర్వాత దీంట్లో వెల్లుల్లిపాయలు వేసుకొని దీంతో పాటు ఏం చేస్తామంటే కొంచెము కరివేపాకు, మనకి వెల్లుల్లిపాయ, కరివేపాకు, జీలకర్ర ఇవి కలిపి దంచితే మనకి ఇల్లంతా మంచి వాసన వస్తుంది అన్నమాట. అలా వస్తేనే మనం కరెక్ట్గా అన్నీ వేసినట్టు, లేకపోతే వేయనట్టు. ఆ తర్వాత ఈ వెల్లుల్లిపాయలకి సరిపడినంత ఉప్పు, పసుపు, ఇంకా ఒక 2-3 స్పూన్లు కారం, గొడ్డు కారం ఉంటే చాలా టేస్ట్ బాగుంటుంది. మనం కూరల్లో వేసుకునే కారము దీనికి వేయొద్దు, అది టేస్ట్ బాగోదు. అవి వేసేసిన తర్వాత మిక్సీలో వేసుకునే వాళ్ళైతే పల్స్ మోడ్లో 1 లేదా 2 సార్లు అనుకుంటే సరిపోతుంది. నేను ఇలా చాపర్లో వేసుకున్నాను కాబట్టి నేను దీన్ని ఇలా పుల్ చేసుకున్నాను. ఇది రెడీ అయిపోయిందండి. ఈ మసాలా, వెల్లుల్లిపాయ మసాలా పక్కన పెట్టేసుకుంటాం. ఉల్లిపాయలు మళ్ళీ చెప్తున్నాను, ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి. గోల్డెన్ కలర్లో, బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు బాగా ఫ్రై అవ్వాలి. ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్. అలా అని చెప్పి మాడి చేయొద్దు, జాగ్రత్తగా పక్క నుండి చూసుకుంటూ ఉండండి. నేను కోడిగుడ్లని ఆల్రెడీ ఉడకపెట్టేశానండి. అయితే దానికి చిన్న చిన్న ఘాట్లులాగా పెట్టుకొని కోడిగుడ్లు మనం ప్యాన్లో వేసేసుకుంటున్నాము. ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుంటాను. వేసేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయకి మాత్రమే సరిపడినంత ఉప్పు, కొంచెమేనండి, చిటికెడే పసుపు. నేను ఆల్రెడీ ఉప్పు ఆ వెల్లుల్లిపాయ మసాలాలో వేసేసాను కాబట్టి ఇక్కడ కొంచెమే వేసుకోవాలి. జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి. ఉప్పు ఎక్కువైతే టేస్ట్ అస్సలు బాగోదు కదా, అందుకని. ఈ ఉప్పు కలిసేంత వరకు చక్కగా దీన్ని కలిపేసుకొని ఆ తర్వాత మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాం కదా మసాలా, అది తీసుకొచ్చి దీంట్లో వేసేయండి. దీంట్లో వేసేసి ఈ వెల్లుల్లిపాయకి కొంచెం పచ్చివాసన ఉంటుంది కదా, అది బాగా కలిసేంత వరకు ఎంతో టైం పట్టదు, ఒక 5 to 7 minutes అంతే. అంతకుమించి అస్సలు టైం పట్టదు. అది బాగా ఫ్రై అయిపోతుంది. ఫ్రై అయిపోయిన తర్వాత మనకు నచ్చినంత కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని జాగ్రత్తగా కూరలో వేసేసుకోండి. వేసేసుకొని చక్కగా ఈ గుడ్లు అనేవి ఎవరికైనా కూడా విరిగిపోతాయి ముందే వేసి కలిపేసుకుంటే అనే ఆలోచన ఉన్న వాళ్ళైతే చివర్లో వేసుకోండి. నేను కూరతో పాటు గుడ్లు కూడా వేగుతాయి అని చెప్పి అలా అయితే టేస్ట్ బాగుంటుంది అని నేను ముందే వేసేస్తాను. అలా కాదు, మాకు ఉల్లిపాయ కారం మాత్రం కరెక్ట్గా అయితే చాలు అని అనుకుంటే గుడ్లు ఇప్పుడు వేసుకోవచ్చు. అంతేనండి, మన కోడిగుడ్లు కారము ఇది వేడి అన్నంలోకి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడైనా ఎవరికన్నా బాగోదు కదా, అలాంటప్పుడు కూడా ఇలాంటి కర్రీ పెట్టచ్చు, చాలా మంచిది కూడాను. ట్రై చేయండి. థ్యాంక్ యూ.